తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డాక్టర్ శిల్పి, మీరు ఒక వైద్యురాలిగా ఇప్పుడు వస్తున్న సెక్షువల్ ఓరియంటేషన్ చేంజెస్ని ఎలా చూస్తారు? వై ఆర్ సేమ్ సెక్స్ మ్యారేజెస్, ఎల్జీబీటీ కమ్యూనిటీ తీసుకుంటే అది ఎందుకు గ్రో అవుతుందంటారు? అది ప్యూర్లీ హార్మోనలా, ఒక సొసైటల్ ఎవల్యూషన్గా చూస్తారా? సి ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్. బట్ మీరు ఒకటి ఆలోచించాలి, ఇది తరతరాల నుంచి ఉంది. తరతరాల నుంచి ఇది ఎగ్జిస్టెన్స్లో ఉంది. బట్ కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళు మధ్యలో వాళ్ళ అవసరానికి వాళ్ళు వాడుకున్నారు. ఓకే, వాళ్ళు మధ్యలో కొంతమందిని యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ అవైలబిలిటీ ఆఫ్ మనీ, పవర్ అండ్ సెల్ఫ్ సస్టైనబిలిటీ. ఇప్పుడు నీ బాడీ నీకు అది చెప్పినప్పుడు నువ్వు దాని వాయిస్ని ఎన్నాళ్ళని నొక్కేస్తావు? పోనీ మీ పేరెంట్స్ అయినా ఎన్నాళ్ళని నొక్కేస్తారు? నొక్కలేరు. నువ్వు ఎప్పటి వరకు అణిగిమణిగి ఉంటావు? నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్ లేనంత వరకు నువ్వు మీ పేరెంట్స్ చెప్పింది వింటావు, సొసైటీ చెప్పింది వింటావు, హస్బెండ్ వైఫ్ ఎవరైనా చెప్పింది వింటావు, పిల్లల్ని కంటావు, ఏదైనా చేస్తావు. బట్ నీకు ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు, నీ వాయిస్కి స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు, నీకు ఆ కేపబిలిటీ ఉన్నప్పుడు, నువ్వు సెల్ఫ్గా బతకగలుగుతావనే నమ్మకం ఉన్నప్పుడు, అది చదువు వల్ల రావచ్చు, పని వల్ల రావచ్చు, డబ్బు వల్ల రావచ్చు, దేని వల్ల రావచ్చు, నువ్వు ఎవరికి వినాల్సిన అవసరం లేదు. అవును, నీకు నీ వాయిసే మ్యాటర్. అండ్ నీ వాయిస్ నీకు మ్యాటర్ అయినప్పుడు నువ్వు ప్రపంచం ముందు నిలబడతావు, ఒప్పుకుంటావు. యూ డూ హెల్ విత్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటావు. అదే మొన్న ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఈ మధ్య. అంతే, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. టు ఎన్ ఎక్స్టెంట్, ఈవెన్ ఇన్ స్కూల్స్, యునో, మై ఫ్రెండ్ హ్యాస్ 2 fathers, మై ఫ్రెండ్ హ్యాస్ 2 mothers, అట్లా కూడా చెప్పుకుంటారు. బట్ దే హ్యావ్ నో అబ్జెక్షన్. ఇప్పుడున్న పిల్లలకి అసలు అబ్జెక్షనే లేదు. 2 fathers అంటే బయోలాజికల్ ఫాదర్, ఫాస్టర్ ఫాదర్, అలాగా? అంతే, స్టెప్ ఫాదర్. అంతే, స్టెప్ ఫాదర్. దే హావ్ గాన్ త్రూ సరగసీ అండ్ గాట్ అ చైల్డ్. ఓ, లైక్ దట్. ఓకే, సరగసీ. ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఇన్ అదర్ కంట్రీస్ కదా. అవునవును. దే హావ్ కమ్ అండ్ సెటిల్డ్ ఇన్ ద స్కూల్ హియర్. వాళ్ళ ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఫర్ సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ దే కేమ్ అండ్ దే వర్కింగ్ హియర్. సో వాళ్ళ పిల్లాడు ఏదైతే ఉన్నారో వాళ్ళు స్కూల్లో ఉన్నారు. సో అలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి కూల్గా ఉంది, వాళ్ళకి ఏం లేదు. సో తక్కువ కాదా అనేది మనం జడ్జ్ చేయడానికి ఉండదు. అండ్ ఎవరికి వేరేలాగా బతకాలని ఉంటుందండి? ఎవరికి ఉండదు. నటించాలని ఎవరికి ఉండదు. అలా నటించడం వల్ల బహుశా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి బయోలాజికల్గా ఇన్నర్గానే వాళ్ళకి ఆ ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళ ఇమోషన్సే ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే అట్లాగా. అవును, మనము సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు ఎవరి రైట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవునవును, కరెక్ట్. సో దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. బట్ వాళ్ళు వెనెవర్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ, దే కెన్ నాట్ చేంజ్ ద కమ్యూనిటీ. కమ్యూనిటీని వాళ్ళు మార్చలేరు, వాళ్ళు కమ్యూనిటీని మార్చలేరు. బట్ వాళ్ళకి రెస్పెక్టబుల్గా ఉండే 100% అధికారం ఉంది. 100% దే కెన్ హ్యావ్ అ రెస్పెక్టబుల్ లైఫ్. అండ్ ఇప్పుడున్న ప్రపంచం వేరు, 20 ఏళ్ల ముందు ప్రపంచం వేరు. బాగా మారింది. ఇప్పుడు 10 ఏళ్లలో అయితే ఐ థింక్ వి ఆర్ సీయింగ్ చేంజెస్. మనము కల్చరల్గా కూడా మీరు చూసుకున్నట్టయితే దేవర్ సో మెనీ మేడ్స్ అండ్ అసిస్టెంట్స్ ఆఫ్ డిఫరెంట్లీ కమ్యూనిటీ వీ హ్యాడ్. ఈవెన్ ఇన్ ఆస్థానాలలో అక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు. అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? సో ఇట్స్ దేర్ విష్. సో ఇప్పుడు కాలక్రమంలో మనకి రకరకాల సిస్టమ్స్ వచ్చేసాయి, అవి రూల్ చేయడం మొదలెట్టాయి. సేమ్ థింగ్ విత్ మన ఇప్పుడు డ్రెస్సింగ్ గురించి రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఆడవాళ్ళు ఏం కట్టుకోవాలి, చీర కట్టుకోవాలా, స్లీవ్లెస్ వేసుకోవాలా, హీరోయిన్స్ ఎలా ఉండాలని. ఇవన్నీ చూసినప్పుడు మీరు మామూలుగా మీరు ఏదో సబ్జెక్ట్ మ్యాటర్ పరిమితమయ్యే వ్యక్తి గారు. యూ గెట్ యాంగర్డ్ ఆర్ యూ గెట్ ట్రిగర్డ్? ఏమైనా ఒక ఆగ్రహం కానీ, కోపం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ వస్తాయా మీకు శిల్పి గారు? ఖచ్చితంగా. నేనైతే చాలా వోకల్గా కూడా ఉంటాను. ఎవరు ఏం వేసుకుంటారో అది వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ఇష్టము, వాళ్ళ బాడీస్. నువ్వు పర్వర్టెడ్గా ఆలోచిస్తే అది నీ బాడీలో ఉన్న తప్పు, నీ మైండ్లో ఉన్న తప్పు. తప్పితే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ సంబడి ఎల్సెస్ బాడీ. నో మీన్స్ నో అండ్ ఇట్ మీన్స్ ఓన్లీ నో. అంతే. నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నీ ఆలోచన నీ ఇష్టం, కానీ నీ ఆలోచన నీ బ్రెయిన్ వరకే నీ ఇష్టం. నాలుక మీద కూడా మళ్ళీ రావద్దు. అది కదా, నాలుక మీద రావద్దు. ఎందుకంటే నీ నాలుక మీదకి వచ్చిందనుకో అది వేరే వాళ్ళని అవమానించినట్టు.
సో ఒపీనియన్స్ ఎవరికైనా ఉండొచ్చబ్బా, నువ్వు ఏమైనా ఆలోచించుకో, ఏ చెత్త అయినా ఆలోచించుకో, కానీ నీ మనసులో నువ్వు మాట్లాడుకోవాలి, అంతే. బయటికి పెట్టద్దు. బయటికి పెట్టొద్దు. పెడితే అది పబ్లిక్కి వెళ్తుంది. పబ్లిక్కి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను జడ్జ్ చేస్తారు, అందరూ నీ వైపే వేలు చూపిస్తారు. నువ్వు అనుకున్న విధంగా మనుషులు ఉండరు కదా. కరెక్ట్. అందరూ అన్ని రకాలుగా ఆలోచించవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. అయినా బట్టలతో సంబంధం ఏంటండి చెప్పండి? అంటే బట్టలు ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత లేడీస్పై మరింతగా ఉంది కాబట్టి, అంటే చీర కట్టుకుని ఉండాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, ఇలా రకరకాల కల్చరల్ నామ్స్. ఇప్పుడు షార్ట్ హెయిర్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్. మీరు బై ద వే మీ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను కలర్ వేసుకోవద్దని ఇంకా డిసైడ్ అయిపోయి నేను మొత్తం కట్ చేశాను. నాకు ఇంట్లో కూడా మా మా అబ్బాయికి నచ్చలేదు సుమా, అమ్మా యూ కట్ యువర్ హెయిర్, బాధపడ్డాడు. నేను అన్నాను, నానా మై హెయిర్ ఇస్ మై పర్సనల్ థింగ్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఇట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ యూ షుడ్ నాట్ టెల్ మీ దట్ అన్నా, బికాస్ హీ హ్యాస్ టు టాక్ టు ఉమెన్ లేటర్. కరెక్ట్. ఇఫ్ హీ డిడ్ంట్ లైక్ ఇట్ ఇట్స్ ఓకే, హీల్ గ్రో, బట్ మై హెయిర్ ఇస్ మై విష్ అని తెలియాలి మొదటి నుంచి. యువర్ హెయిర్ ఇస్ యువర్ విష్. ఇప్పుడు నీ స్కూల్కి ఏదైనా అబ్జెక్షన్ ఉందనుకో, నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలంటే చేసుకోవాలి, దట్స్ స్కూల్ రూల్. నీ స్కూల్కి అబ్జెక్షన్ లేకపోతే నువ్వు రింగులు జుట్టు వేసుకొని ఇంత పెద్ద జుట్టు వేసుకొని తిరుగుతా అంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు. యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్, అంతే. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సర్టన్ ఏజ్ సర్టన్ థింగ్స్. వెన్ యూ గ్రో అప్ యూ విల్ హ్యావ్ యువర్ ఫ్రీడమ్, బట్ యాజ్ అ ఉమెన్ ఐ హ్యావ్ మై రైట్స్ ఆన్ మై హెయిర్. సో ఇట్స్ ఓకే. ప్రతి మామ్ అంటే అట్లా నేర్పిస్తే అట్లీస్ట్ ఒక ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటారు పిల్లలు, మగ పిల్లలు. అండ్ వీ హ్యావ్ టు ట్రైన్. అది అమ్మాయిలా అబ్బాయిలా అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ జనరేషన్లో పిల్లలకి నిజంగా నేర్పించాల్సింది లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్, ఎలా వండుకొని తినాలి, ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎదుటి వాళ్ళు చేసే వర్క్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు మేడ్స్ అయినా కానీ దేర్ ఆల్స్ హ్యూమన్ బీయింగ్స్, వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళని కూడా పద్ధతిగా పిలవాలి. యూ కెనాట్ బీ హార్ష్ విత్ దెమ్. అండ్ వాళ్ళకి బతక నేర్వాలి అని అంటే మాటలు చాలా చాకచక్యంగా రావాలి. లైఫ్ స్కిల్స్ ఆ దోజ్ ఉండి, వాళ్ళు అరుస్తూ కేకలు పెడుతూ నాకు నచ్చలేదు ఇలా అలాంటి తిరుతూ కుదరదు. రేపు ఏ అమ్మాయి పడదు, ఏ అబ్బాయి పడరు. సో ఎదుటి వాళ్ళకి వాల్యూ ఇచ్చి వాళ్ళ షూస్లో మనం నించుని ఆలోచించి గౌరవం ఇస్తేనే మనకి మర్యాద. అంతే కదా. మన మర్యాద మనమే నిలబెట్టుకోవాలంటే ఎదుటి వాళ్ళకి ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలి. తప్పకుండా చాలా మంచి మాట చెప్పారు. పిల్లలకి ఖచ్చితంగా ఇది నేర్పించాలి. అండ్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా ఏరియాస్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది కదా. సో ఇలా ఉంటేనే అందంగా ఉంటుంది, అలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉండాలి, అలా అవన్నీ కాదు. అందానికి చాలా అర్థాలు ఉంటాయి. అవును, అంటే ఒక్కొక్క కల్చర్లో మారుతుంది కూడా, మారుతూ ఉంటుంది అది. అండ్ విత్ టైం మన కల్చర్లోనే బోల్డ్ మారాయి, చాలా మార్పులు వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు మన యాక్టర్స్ కూడా, వాళ్ళని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు 0 సైజు, అసలు లీన్గా ఉండాలి, ఇంత ఉండాలి పిట్టలాగా, అప్పుడు అది దట్ ఈస్ సెలబ్రేటెడ్. సో అన్ని నిర్వచనాలు మారుతూ వచ్చాయి. బట్ ఏంటంటే ఐ ఫీల్ మధ్యలో నలిగిపోతున్నది స్త్రీ. ఎగ్జాక్ట్లీ. సన్నగా కాదు, లావుగా కాదు, ఆరోగ్యంగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆరోగ్యానికి వచ్చినట్టు అయితే మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అందరూ ఫిజికల్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెంటల్ వెల్నెస్కి ఇవ్వట్లేదు. కానీ అన్నిటికంటే ప్రథమంగా వచ్చేది మెంటల్ వెల్నెస్. నువ్వు నిజంగా మెంటల్గా మంచి బ్యాలెన్స్డ్గా ఆరోగ్యంగా ఉంటే ఇట్ విల్ షో ఇన్ యువర్ ఫిజికల్ వెల్నెస్. యూ విల్ ఆబ్వియస్లీ డైరెక్ట్గా నువ్వు అందంగానే ఉంటావు, ఆరోగ్యంగా కూడా ఉంటావు, బాగుంటావు. చాలామంది ఓన్లీ ఫిజికల్ వెల్నెస్ వెనకాల పడి వాళ్ళు నిజంగా మెంటల్గా దే ఆర్ నాట్ వెల్ అనే సంగతి కూడా మర్చిపోతున్నారు. అవును, బట్ దాట్స్ రియలీ రాంగ్. ఇమోషనల్ వెల్నెస్, మెంటల్ వెల్నెస్, ఫైనాన్షియల్ వెల్నెస్, ఇది మట్టుకు బేసిక్స్. ఇవి క్లియర్ కట్గా ఉంటే ఆటోమేటిక్గా నువ్వు హెల్దీగానే ఉంటావు.